2018 సంవత్సరం ఆ టైంలో అండమాన్ నికోబార్లోని ఓ దీవిలో ఏం జరిగిందో మీకు గుర్తుందా? తమతో మాట్లాడడానికి వచ్చిన ఓ వ్యక్తిని అక్కడి గిరిజనులు అత్యంత కిరాతకంగా చంపేశారు. గిరిజనుల జీవనశైలి ఎలా ఉంటుంది అని తెలుసుకునేందుకు వెళ్ళిన వ్యక్తి అతను. సో తమ ఉనికిని ప్రపంచం గుర్తించడమే ఇష్టం లేని తెగలు ఇంకా ఉన్నాయి. కానీ ఇదంతా 2018 నాట ముచ్చట. ఇప్పుడు టైం మారింది, సీన్ మారింది. ఇప్పుడు అలాంటి తెగలు మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో కలిసిపోతున్నాయి. షాకింగ్గా ఉన్నా ఇది నిజం. మరి ఇది మంచికా చెడుకా? వారి తెగ సమూహాలు కాకుండా మరే ఇతర మనుషుల ముఖాలు చూడడానికి కూడా ఇష్టపడరు అండమాన్లోని కొన్ని తెగల గిరిజనులు. ఇండిజీనియస్ ట్రైబ్స్ అంటారు వాళ్ళని. బట్ ఇప్పుడు మెల్లిమెల్లిగా వెలుగులోకి వస్తున్నారు. ఇతర ప్రాంతాల మనుషులతో సంబంధాలు, సంప్రదింపులు జరుపుతున్నారు. కొన్ని తెగలు ఏకంగా ఎలక్షన్స్లో కూడా పాల్గొన్నాయి. దీనిపైన ఇప్పుడు విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు ఇది చాలా మంచి పరిణామం అంటుంటే, ఇది ఆ తెగల మనుగడికి ప్రమాదం అంటూ మరికొందరు వాదిస్తున్నారు. ఒక్కసారి అండమాన్లో గిరిజనుల తెగలేంటి, ఇప్పుడు వారిలో వచ్చిన మార్పు ఏంటి, దానికి కారణం ఏంటో ఒకసారి డీటెయిల్డ్గా చూద్దాం. షోంపైన్స్, జార్వాస్, ఓంజెస్, నికోబారిస్ట్, ది గేట్ అండమాన్స్, ఇవి పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్లో ఉన్న అండమాన్ తెగలు. అంటే వీరు రోజు రోజుకు అంతరించిపోయే దశలో ఉన్నారన్నమాట. వీరంతా అండమాన్లోని అత్యంత దట్టమైన అడవుల్లో ఉంటున్నారు. అసలు గిరిజనేతరులతో మాట్లాడడం అటుంచి చూడడానికి కూడా ఇష్టపడరు వాళ్ళు, తమ తెగ కాకపోతే. కానీ ఏప్రిల్ 19, 2024లో ఒక అద్భుతం జరిగింది. ఈ తెగలలోని కొంతమంది లోక్సభ ఎలక్షన్ సందర్భంగా ఏకంగా ఓటింగ్లో పాల్గొన్నారు. ముఖ్యంగా షోంపెన్స్ తెగ ప్రజల సంఖ్య కేవలం 244 మాత్రమే. 244 మంది. వీరిలో ఈ మార్పు రావడం ఒక మిరాకిల్. అయితే మిరాకిల్ వెనుక ఒక భయం కూడా ఉంది. అదేంటంటే ఇప్పుడు వీరి అస్తిత్వానికి ఒక ప్రమాదం పొంచి ఉంది. అదేంటంటే ఎక్కడైతే షోంపెన్స్ తెగ ప్రజలు ఉంటారో, అంటే నికోబార్ దీవుల్లో ఓ మెగా ప్రాజెక్ట్ రాబోతోంది. 72,000 కోట్లతో ఇంటర్నేషనల్ ట్రాన్స్షిప్మెంట్ ప్రాజెక్ట్ను తీసుకొస్తుంది కేంద్ర ప్రభుత్వం. అయితే అండమాన్ అధికారుల మాట మాత్రం మరోలా ఉంది. ఎప్పుడైతే సునామీ వచ్చిందో, అంటే 2004లో సునామీ కారణంగా షోంపైన్స్ తెగ అడవుల్లో చాలా లోపలికి వెళ్ళిపోయారంటున్నారు. సో ఇప్పుడు వారి తెగకు వచ్చిన నష్టమేమీ లేదని చెబుతున్నారు. అడవుల్లో మామూలు ప్రజలు ఎవరూ వెళ్ళలేని ప్రాంతంలో నివాసం ఉంటున్న ఈ తెగ ప్రజలు ఓటింగ్లో పాల్గొనడం అనేది చాలా పెద్ద మార్పు. అయితే షోంపైన్స్ మాత్రమే కాదు, జార్వాస్లో కూడా ఈ మార్పులు కనిపిస్తున్నాయని అధికారులు గుర్తించారు. అయితే గిరిజనుల్లో వస్తున్న ఈ మార్పును వ్యతిరేకించే వారు కూడా లేకపోలేదు. ఎందుకంటే ఈ మార్పు ఏళ్లుగా వస్తున్న సంస్కృతి సాంప్రదాయాలను కాలరాస్తున్నారు. వాళ్ళకుండే ఒక కల్చర్ ఉంటుంది, వాళ్ళకు ఒక పద్ధతి ఉంటుంది, వాళ్ళకంటూ కొన్ని ఆచారాలు ఉంటాయి, వాళ్ళకి ఆహారపు అలవాట్లు ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక సాధారణ సొసైటీలో కలిసిపోతే వాళ్ళ ఆహార పద్ధతులు, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ఇవన్నీ మారిపోతాయి. వాళ్ళకు ఉండేటటువంటి ఒక యూనిక్ స్టైల్ అనేది మారిపోతుంది. అయితే ఎవరిపై ఎవరు ఒత్తిడి చేయడం లేదని, మారుతున్న ప్రపంచాన్ని గిరిజనులు గమనిస్తున్నారని, అందుకే ఈ మార్పు వాళ్ళు కోరుకుంటున్నారని, ఈ మార్పు వాళ్ళలో కూడా వస్తుందని మరికొందరు అభిప్రాయం. ఇక్కడ ఒక విషయం గుర్తు చేయాలి. గ్రేట్ అండమానీస్ తెగకు చెందిన తెచ్చా అనే స్టూడెంట్ నీట్ 2022 ఎగ్జామ్ను క్లియర్ చేసింది. ఇది మామూలు విషయమా? ఒకసారి ఆలోచించండి. ఎక్కడ స్ట్రైట్ ఐలాండ్, ఎక్కడ నీట్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ క్లియర్ చేయాలంటే తను ఎంత కష్టపడి ఉంటుందో, బయటి ప్రపంచాన్ని తను ఎంత ఓన్ చేసుకుని ఉంటుందో. సో ఈ తెగల్లో కూడా మార్పు వస్తుంది. తినే ఆహారం విషయంలో కావచ్చు, చదివే విషయంలో కావచ్చు, హెల్త్ కేర్ విషయంలో కావచ్చు, వారు కూడా డెవలప్ అవ్వాలనుకుంటున్నారు, అవుతున్నారు. కొందరు గిరిజన తెగలకు చెందిన వారు ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. సో ఈ మార్పు వారికి మంచి చేసేది. వారి తెగలు అడవుల్లో అంతరించిపోకుండా కాపాడుతుంది. చాలా తెగల వయసు సాధారణ వయసు, అంటే వాళ్ళ జీవితకాలం 30 నుంచి 40 ఏళ్లే. అంటే వాళ్ళకి ఏదో రోగాల కారణంగానో మరో కారణంగానో 40 ఏళ్ల వయసుకే వాళ్ళ తెగలో మనుషులు చనిపోతూ ఉంటారు. మళ్ళీ మరి కొంతమంది పుట్టడం, అలా తెగ అంతరించిపోతూ కొన్ని తెగలే అంతరించిపోయినటువంటి పరిస్థితి. ఆరోగ్య సమస్యలు కావచ్చు, సరైన ఆహారం లేకపోవడం, మాల్ న్యూట్రిషన్, ఇలా రకరకాల సమస్యలు. వాళ్ళకి సరైన ఆరోగ్య వ్యవస్థ లేకపోవడం, హాస్పిటల్స్ అందుబాటులో లేకపోవడం, సరైన అవగాహన లేకపోవడం, మారుతున్న కాలానికి వాళ్ళు మార్పు చెందకపోవడం, ఇలాంటి అనేక కారణాలతోటి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. మరి అన్ని తెగల పరిస్థితి ఇలానే ఉందా అంటే లేదని చెప్పాలి. ఇంకా కొన్ని తెగలను మనం గుర్తించలేదు, వారితో కాంటాక్ట్ చేసే ధైర్యం జారడం లేదు. ఎందుకంటే వెళితే చంపేస్తారు. వెళ్ళడానికి ఆ లోకల్ ప్రభుత్వాలు కూడా ఒప్పుకోవు. ఫర్ ఎగ్జాంపుల్ సెంటినెల్, ఈ తెగ మనుషుల ఉనికిని కూడా సహించలేకపోతున్నారు బయట సొసైటీ వాళ్ళని. దట్టమైన అడవుల్లో ఉంటూ వేటాడుతూ ఇంకా అలాగే జీవితం కొనసాగిస్తున్నారు. తమను కలవడానికి వచ్చిన వారిని నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు. ఇందాక మనం చెప్పుకున్నట్టు వీరిలో మార్పు రావడం ఇంకా చాలా కాలం పడుతుంది. అది ఏ ఒత్తిడి లేకుండా వాళ్ళుగా వచ్చి కలుద్దాం అనుకుంటే ఎవరికి అభ్యంతరం ఉండదు. సో ఏ ప్రభుత్వాలు ఎవరి మీద ఒత్తిడి చేసే అవకాశం లేదు, చేయకూడదు కూడా. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.